2025 సంక్రాంతి పండుగ సమయంలో వస్తున్న చిత్రాలలో భారీ అంచనాలున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా, అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. చాలా కాలం తర్వాత వెంకటేష్ నుండి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో వెంకీ ఫ్యాన్స్ భారీ ఆశలతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వదిలిన పోస్టర్స్ అలాగే ఫస్ట్ సాంగ్ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఇటీవల వచ్చిన మొదటి పాట కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాంతో ప్రమోషన్స్ ని కూడా గట్టిగా చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి రెండవ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం ఈ మూవీ నుండి రెండో పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ పాట వెంకటేష్, మీనాక్షి చౌదరి మధ్య ఉంటుందని తెలుస్తుంది. ముస్సోరితో పాటు కులు మనాలిలోని ఈ పాటను అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపినట్టుగా సమాచారం. ఈ పాటను సంగీత దర్శకుడు మంచి మెలోడీతో కంపోజ్ చేశాడట. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ పాట ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో F2, F3 సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు అన్ని అంశాల్లో పాజిటివ్ బజ్ ఉండటం కూడా విశేషమే. అందుకే బుక్ మై షోలో కూడా ఈ సినిమాకి 600K కి పైగా ఇంట్రెస్ట్ లైక్స్ రావటం విశేషం. సంక్రాంతి సమయంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా విడుదలయ్యాక మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. అనిల్ రావుపూడి ఈసారి కామెడీతో పాటు క్రైమ్ అంశాలను కూడా ఆకట్టుకునే విధంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భార్యగా, అలాగే మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా నటిస్తుంది. తన వైఫ్ తో హ్యాపీ లైఫ్ ని గడుపుతున్న వెంకటేష్ లైఫ్ లోకి మళ్ళీ సడన్ గా తన మాజీ ప్రేయసి ప్రవేశించి ఒక కేసు కోసం వాళ్ళిద్దరూ కలిసి పోరాడే కథనంతో ఈ చిత్రాన్ని అనిల్ రావుపూడి తీసుకున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇంట్రెస్టింగ్ కథనాన్ని, అద్భుతమైన కామెడీని జోడించి దర్శకుడు మరో హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అనిల్ రావుపూడికి వరుసగా హిట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు తన కెరీర్లో ఫ్లాప్స్ లేవు. తను తీసిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. కామెడీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే అంశాలను కూడా అనిల్ రావుపూడి తన సినిమాలో చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సంక్రాంతికి వస్తామనే మూవీలో కూడా అదే కథాకథనంతో అనిల్ రావుపూడి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచే విధంగా వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. వరుసగా పోస్టర్లు విడుదల చేసి చిత్ర యూనిట్ గత వారం గోదావరి గట్టు అంటూ సాగే మొదటి పాటను కూడా విడుదల చేసింది. ఈ పాటకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబడుతుంది. అందుకే అదే ఊపులో మరొక సాంగ్ ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం ఈ రెండో పాటను యూట్యూబ్ లో విడుదల చేస్తారని సమాచారం. మరి ఈ పాట సినిమా మీద ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.